శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం తులారాశి వారు ఏ రంగంలో బాగా రాణించగలుగుతారు, ఏ వృత్తిలో వీళ్ళు స్థిరపడితే అనుకూలంగా ఉంటుంది, ఏ సంవత్సరంలో వీళ్ళ అభివృద్ధికరంగా స్థిరపడే అవకాశం ఉంది, మొదలగు విషయాలు ఈ వీడియోలో మనం పరిశీలిద్దాం. తులారాశి అంటేనే ఒక సెలబ్రిటీ రాశి. సాధారణ కుటుంబంలో జన్మించి అత్యున్నత స్థాయి వరకు వెళ్ళే జాతకులంతా కూడా ఈ తులారాశి లేదా తులా లగ్నంలోనే జన్మించడం జరుగుతూ ఉంటుంది. దేశాన్ని ఏలే అనేక మంది ప్రధానమంత్రులు, సినిమా రంగంలో అగ్రగణ్యులుగా వెలుగుతున్న వాళ్ళు అంతా కూడా ఈ రాశితోనే సంబంధం ఉండడం జరుగుతుంది. సో ఈ రాశిలో శని ఉచ్చ పొందుతూ ఉంటాడు. శని ఉచ్చ పొందడం అంటే జీవితంలో ఒక సాధారణ కుటుంబంలో జన్మించినప్పుడు కూడా వాళ్ళ యొక్క సామర్థ్యంతో జీవితంలో కష్టపడి అంచెలంచెలుగా జీవితంలో పైకి రావడం జరుగుతూ ఉంటుంది. అంటే వీళ్ళకి ప్రజల యొక్క సహకారం ఎక్కువగా ఉంటుంది, ప్రజాబలం ఎక్కువగా ఉంటుంది, చాలా నిజాయితీగా నిష్పక్షపాతంగా వ్యవహరిస్తూ ఉంటారు. సో అలాగే ఇదే రాశిలో శుక్రుడు యొక్క మూల త్రికోణ రాశి ఒక విధంగా స్వక్షేత్రం. అందువలన ఈ రాశికి ఒక మంచి గ్లామర్ ఏర్పడింది. ఎంత లేని కుటుంబంలో జన్మించినప్పుడు కూడా వీళ్ళు సౌకర్యవంతమైన జీవితమే ఉంటుంది. అంటే మంచి అనుకూలమైనటువంటి బట్టలు, ఆహారం, మంచి స్కూల్లో చదువుకోవడం, మంచి పరిసరాలు, మంచి గృహంలో ఉండడం, ఇవన్నీ కూడా సాధారణంగా ఈ రాశి వారికి జన్మత రావడం జరుగుతుంది. ఇది హ్యుమానిటీ కలిగినటువంటి, మానవతా దృక్పథం కలిగినటువంటి రాశి. ఈ రాశికి సింబల్ కూడా న్యాయదేవత. కళ్ళకి గంతలు కట్టుకొని త్రాసు చేతిలో పట్టుకున్నటువంటి న్యాయదేవత ఈ రాశికి సింబల్గా ఉండడం జరిగింది. అందుకని ఎక్కువగా ఈ రాశిలో ఉన్నవాళ్ళు జడ్జెస్, న్యాయవాదులు జడ్జెస్గా వ్యవహరిస్తూ ఉంటారు. సో అది వాళ్ళు మరి ఈ కోర్టుల్లో ప్లేడర్లు, న్యాయవాదులే కాకుండా ఈ గ్రామీణ ప్రాంతాల్లో తీర్పులు ఇచ్చినటువంటి పెద్ద మనుషులు అనొచ్చు. అలాగే నిజాయితీగా వ్యవహరిస్తున్నటువంటి మరి ఇటువంటి న్యాయాధికారాన్ని కలిగి ఉన్నటువంటి ఎంఆర్ఓలు, ఆర్డీఓలు, వీళ్ళకి కూడా మరి ప్రజల్ని శిక్షించడం కానీ రక్షించడంలో హక్కు ఉంటుంది. కాబట్టి కలెక్టర్లు వీళ్ళకి కూడా ఈ స్థాయిలో వీళ్ళు ఎక్కువగా ఈ రాశిలో జన్మించడం కానీ ఈ విధంగా వాళ్ళు ప్రయత్నం చేయడం వల్ల కానీ రావచ్చు. నెంబర్ 1 ఏంటంటే న్యాయశాఖ. దాని తర్వాత శుక్రుడు అధిపతి అవ్వడం వల్ల సెలబ్రిటీస్, సినిమా రంగం, టీవీ, మీడియా అన్నీ కూడా రాణిస్తాయి. దాని తర్వాత రాజకీయ రంగం. ఎందుకంటే శని ప్రజాస్వామ్యానికి కారకుడు. అంటే పూర్వకాలంలో రాజరికం అధికారంలో ఉండేది కాబట్టి రాజులే పరిపాలకులుగా ఉండేవాళ్ళు, వాళ్ళ చేతిలోనే రాజ్యం అది ఉండేది కాబట్టి భూస్వాములు, రాజులు, జమీందారులు. అప్పుడు రవి అధికారంలో ఉండడం వల్ల రవి బలం ఉన్నవాళ్ళు ఆ సమయంలో రాజులుగా, చక్రవర్తులుగా పరిపాలిస్తూ ఉండేవారు. దానికి అప్పుడు వృశ్చిక రాశి అనుకుందాం, లేదా సింహరాశి లేదంటే మేషరాశి. ఇప్పుడంతా కూడా మనకి స్వాతంత్రం వచ్చిన తర్వాత ప్రజాస్వామ్యం. ప్రజలు ఎవరిని ఎక్కువగా ఓట్లు వేసి గెలిపిస్తే వాడే రాజు, వాడే మంత్రి, వాడే ముఖ్యమంత్రి. అందుకని ప్రజాబలం ఎక్కువగా ఎవరికి ఉంటుందో వాళ్ళే మరి ఇప్పుడు రాజ్యాన్ని పరిపాలిస్తారు. అందుకని మరి తులారాశిలో శని ఉచ్చ పొందుతాడు కాబట్టి వాళ్ళకి ప్రజల యొక్క సహకారం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వాళ్ళు మరి ప్రజల యొక్క సహకారంతో రాజరికాన్ని సంపాదిస్తారు. మరి సాధారణంగా ఈ ప్రజలు కూడా సాధారణ కుటుంబంలో వచ్చిన వాళ్ళకి, కష్టపడిన వారికి ఎంకరేజ్ చేస్తుంటారు. కాబట్టి స్వతహాగా పెద్ద కుటుంబంలో, జమీందారీ కుటుంబంలో పుట్టిన వాళ్ళకి వ్యతిరేకిస్తుంటారు. సో ఆ కారణం వల్లే ప్రస్తుతం మీకు రాజకీయ స్థితి అబ్జర్వ్ చేస్తే ఒకసారి అర్థమవుతుంది. కాబట్టి ఏదైనా వీళ్ళు రాజకీయ రంగంలో రాణించే అవకాశం 100% ఉంది. ఇక సెలబ్రిటీగా రాజకీయ రంగం, అలాగే సినిమా రంగం, అలాగే ప్రభుత్వ అధికారులు. అంటే రవి ఈ స్థానంలో నీచ పొందుతూ ఉంటాడు. ఎక్కడైతే ప్రజల బలం ఎక్కువగా ఉంటుందో అక్కడ మరి ఇందా చెప్పిన విధంగా రాజు అక్కడ వీక్ అవుతున్నాడు. కాబట్టి కంపల్సరీగా ఇది రాజు కూడా సర్వీస్ చేయవలసింది. కాబట్టి ఇప్పుడు ఈ విధంగా అంటే ప్రజల ద్వారా ఎన్నుకోబడినటువంటి రవి ఆ పక్కన పెట్టుకుంటే ఇప్పుడు
ఉద్యోగం ద్వారా, గవర్నమెంట్ సర్వీస్ ద్వారా పైకి రావడం, అంటే ఒక ఐఏఎస్ ఆఫీసర్ గాను, ఒక ఎలక్షన్ కమిషనర్గా, ఏదో మొత్తం మీద చిన్న స్థాయి ఉద్యోగంలో చేరి పై స్థాయి ముద్రణాధికారం పొందేంత వరకు ఎదిగే గవర్నమెంట్ ఉద్యోగులు కూడా ఇదే రాశిలో ఉండే అవకాశం ఉంది. సో ప్రస్తుతం ఇది వాయుతత్వ రాశి అవ్వడం వల్ల మీడియా, ఇప్పుడున్నటువంటి ఎలక్ట్రిక్ మీడియా అంటే యూట్యూబ్ అనుకోవచ్చు, టీవీ మీడియా అనుకోవచ్చు, మరి అలాగే వార్తలు సంబంధించిన ఇవన్నీ కూడా ఫేస్బుక్, ఇవన్నీ ఇంటర్నెట్, ఇవన్నీ కూడా దీనికి సంబంధించిందే. కాబట్టి సాధారణంగా ఈ రాశిలో పుట్టిన వాళ్ళు ఏ ఉద్యోగం ద్వారా వీళ్ళు ధనం సంపాదిస్తున్న విషయం చాలామందికి తెలియదు. అయితే వీళ్ళ యొక్క జీవితం అంతా కూడా హైఫైగా, చాలా కలర్ఫుల్గా ఉంటుంది. చాలా వరకు 2-3 వాహనాలు కలిగి ఉంటారు. అలాగే ఒక విలాసవంతమైన భవనంలో నివసిస్తూ ఉంటారు. కానీ వీళ్ళకి ఏ విధంగా ధనం వస్తుంది, సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఏంటి అన్నది చాలామందికి గుప్తంగా ఉండడం జరుగుతూ ఉంటుంది. సో ఏదైనా ఈ రాశివారు చాలా అదృష్టవంతులుగానే చెప్పచ్చు. అందుకని ఈ రాశివారు ఏ స్థాయిలో ఉన్నా ఏదో ఒక కర్తవ్యంలో నిర్వహిస్తే వాళ్ళ జీవితంలో పైకి వస్తారు. దాని తర్వాత ఏంటి, వీళ్ళు ఒకే వృత్తిలో కంటిన్యూ అవ్వరు. ఒక వృత్తిలో స్టార్ట్ చేసి వేరే వృత్తిలో ఎండ్ చేయడం జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా ఇందులో ఉన్నటువంటి స్వాతి నక్షత్రం వీళ్ళే బాగా రాణించగలుగుతుంటారు, ఈ స్వాతి నక్షత్ర జాతకులు. సో దీనికి స్వాతి నక్షత్రానికి కూడా వాయుదేవుడు అధిపతిగా ఉంటాడు, అధిదేవతగా ఉంటాడు నక్షత్రానికి. మనకి పురాణాలు పరిశీలించినప్పుడు భీముడు వాయుదేవుని అనుగ్రహంతో జన్మిస్తాడు. అలాగే ఆంజనేయ స్వామి కూడా అదే వాయుపుత్రుని యొక్క అంటూ ఉంటారు. సో వీళ్ళిద్దరూ కూడా ఆ అంశలో జన్మించిన వారు. సో వీళ్ళిద్దరికీ కూడా వాళ్ళ యొక్క శక్తిని వాళ్ళు తెలుసుకోలేకపోతుంటారు. ఆంజనేయ స్వామికి కూడా లంక ఎగిరే ముందు అంటే అందరూ కూడా నువ్వు చేయగలవన్నీ పొగిడితేనే అతను చేయగలిగాడు తప్ప తనకు తానుగా నేను నా వల్ల కాదని ముందు చేతులు ఎత్తేసాడు. దాని తర్వాత వీళ్ళందరూ జాంబవంతులు లాంటి వాళ్ళు ప్రోత్సహించడం వల్ల, ఎంకరేజ్ చేయడం వల్ల, అతని శక్తి అతనికి గుర్తు చేయడం వల్ల ముందుకు వెళ్ళడం జరిగింది. అలాగే భీముడు కూడా చాలా సందర్భాల్లో వెనకడుగు వేయడం వెళ్ళింది. మరి మిగతా వాళ్ళు ప్రోత్సహించడం వల్ల ముందుగా విజయం సాధించాడు. అంటే వీళ్ళ శక్తి వీళ్ళే గుర్తించలేకపోతుంటారు. ఎంత శక్తి ఉన్నప్పటికి కూడా వాళ్ళు గుర్తించలేకుండా వెనకుంటారు. ఎవరన్నా వీళ్ళని ఉపయోగించుకొని ప్రోత్సహిస్తే వాళ్ళ జీవితంలో బాగా సక్సెస్ కలుగుతూ ఉంటారు. అందుకనే ఈ రాశిలో జన్మించినటువంటి కళాకారులు మంచి డైరెక్టర్ చేతిలో పడినప్పుడు చాలా టాప్ రేంజ్లోకి వెళ్ళడం కూడా జరుగుతూ ఉంటుంది. సో ఇది స్వాతి నక్షత్రానికి ఉన్నటువంటి ఉదాహరణ. అలాగే విశాఖ నక్షత్రానికి కూడా ఇద్దరు అధిపతులుగా ఉంటారు, ఇంద్రాగ్నులు. అందువల్ల వీళ్ళు ఎంత సాహసం కలిగినప్పుడు కూడా 2 రకాల వృత్తులలో రాణించగలుగుతుంటారు. సో అలాగే వీళ్ళు పుట్టిన ప్రాంతంలో రాణించలేకపోతుంటారు, వేరే ప్రాంతంలో రాణించగలుగుతుంటారు. ఈ విధంగా ఈ నక్షత్రాలు కూడా ఇందులో ప్రభావవంతమైనటువంటి అతి శక్తివంతమైనవి. కాబట్టి ఈ రాశివారు ఎక్కడున్నా ఏదో విధంగా వీళ్ళ జీవితాన్ని అంటే ముందుకు తీసుకెళ్ళగలరు. అంటే ఒక విధంగా ఎక్కడైనా వీళ్ళు బతకగలరని చెప్పచ్చు. సో ఏదైనా 10 మందిని కలుపుకుపోతూ వాళ్ళు జీవితంలో అభివృద్ధి చెందే జాతకులు ఈ తులారాశి జాతకులు. వీళ్ళకి తెలుపు రంగు అనుకూలిస్తుంది, గోల్డ్ కలర్స్ అనుకూలిస్తూ ఉంటాయి. అలాగే ఎరుపు రంగు పనిచేయదు. వీళ్ళు ధరించవలసినటువంటి రత్నం బ్లూ సఫేర్, నీలం ఉంగరం ధరించడం వల్ల మరి బాగా రాణించగలుగుతుంటారు. అలాగే వీళ్ళు వాడే వాహనం కూడా నలుపు రంగు వాహనం వాడవచ్చు. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎరుపు రంగు దూరంగా ఉంటే మంచిది. అది వీళ్ళు వజ్రాన్ని ధరించవచ్చు, పచ్చ ఉంగరాన్ని ధరించవచ్చు. కానీ బాగా కలిసి వచ్చేదే మాత్రం నీలం ఉంగరం ధరించవచ్చు. అలాగే 7 ముక్కాల రుద్రాక్ష ధరించడం వల్ల వృత్తిలో ఎవరైతే అస్థిరంగా ఉన్నారో, స్థిరమైన ఉద్యోగం లేకపోవడం కానీ, ఎంత టాలెంట్ ఉన్నా దానిలో రాణించలేకపోయిన వాడు 7 ముఖాల రుద్రాక్ష ధరించడం వల్ల అతి తొందరగానే జీవితంలో స్థిరపడే అవకాశం ఉంది. బట్ ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో చాలా ఉంగరాలు, స్టోన్స్ ఒరిజినల్ దొరకపోవడం వల్ల మంచి రుద్రాక్ష ధరించడమే చాలా ఉత్తమంగా పనిచేయడం జరుగుతుంది. బట్ ఏదైనా ఈ రాశివారు ప్రతిరోజు సూర్య నమస్కారం చేసుకోవడం వల్ల ఖచ్చితంగా జీవితంలో పైకి వచ్చే అవకాశం ఉంది. కుజుడు మీకు అనుకూలంగా మారాలంటే చాలా ఈజీ మాట. కుజుడు తొందరగా అనుగ్రహించే గ్రహం కాబట్టి కుజగ్రహం మీకు అనుకూలించాలంటే సాధ్యమైనంత వరకు మీరు ఈ మంగళవారం రోజు హనుమాన్ చాలీసా పారాయణ వల్ల, హనుమాన్ని పూజించడం వల్ల, మంగళవారం నియమంగా ఉండడం వల్ల
చాలా వరకు మీరు కుజుని యొక్క అనుగ్రహానికి పాత్రలవుతుంటారు. ఇంకో రకంగా కుజుని యొక్క బలం కావాలంటే, ఎనర్జీ కావాలంటే ప్రతిరోజు వ్యాయామం చేయడం వల్ల, నడక రన్నింగు చేయడం వల్ల కుజుడు మీకు ఒక విధమైన శక్తిని, కాన్ఫిడెన్స్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. మరి ఇంకా ఎక్కువ కుజుని యొక్క శక్తి కావాలనుకున్నవారు ఏదైనా ఒక జిమ్ ట్రైనర్ ద్వారా ఆ ప్రయత్నం చేయడం వల్ల ముఖ్యంగా కాన్ఫిడెన్స్ పెరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా ఎవరైతే నిరుద్యోగులుగా ఉంటారో వాళ్ళు ఏంటంటే ఈ వ్యాయామం, ఫిజికల్ ఫిట్నెస్ ద్వారా చేసుకుంటే అటు ఇంటర్వ్యూలో నెగ్గడానికి కానీ, కాంపిటేటివ్గా ఏ పనైనా చేయడానికి కారణం అవుతూ ఉంటుంది. కాబట్టి యువకులు, ఉత్సాహవంతులు ఆ విధంగా చేయొచ్చు. ఎక్కువగా స్త్రీలు హనుమంతుణ్ణి, సుబ్రహ్మణ్య స్వామిని పూజించుకోవడం, మంగళవారం నియమంగా ఉండడం వల్ల చాలా వరకు మీకు ఈ కుజగ్రహ అనుగ్రహం లభిస్తూ ఉంటుంది. దాని తర్వాత మనం చాలా విషయాల్లో ఓడిపోతున్నాం, ఏదన్నా ఒక భూమి కొనాలంటే అవ్వడం లేదు, అప్పులు తీరడం లేదు అనుకున్న వాళ్ళు కుజుని యొక్క అనుగ్రహం బలంగా ఉన్నవారితో మీరు స్నేహం చేయవలసి ఉంటుంది. అంటే ఆ కుజగ్రహం అనుగ్రహం ఎవరి మీద ఉంటుందంటే కేవలం ఈ యూనిఫారం వేసుకొని విధి నిర్వహణ చేస్తూ ఉంటారు కదా, ఎక్కువగా ఈ ఫారెస్ట్ డిపార్ట్మెంటు, ఈ పోలీస్ డిపార్ట్మెంటు, ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వారితో, అందులో మీకు ఏదైనా దగ్గర బంధుత్వం, స్నేహం, మీతో చదువుకున్న వాళ్ళు ఉంటే వాళ్ళతో ఎక్కువ ఫ్రెండ్షిప్ చేయడం వల్ల, వాళ్ళతో రెగ్యులర్గా మీకు టచ్లో ఉండడం వల్ల ఏమవుతుందంటే ఆటోమేటిక్గా మీలో ఉన్నటువంటి కుజుడు యాక్టివేట్ అవ్వడం ద్వారా కుజుని యొక్క బలం పెరగడం జరుగుతూ ఉంటుంది. ఇక అన్ని రకాలుగా సమస్యలు అంటే వివాహ సమస్యతో ఉన్నవారు ఆంజనేయ స్వామిని తమలపాకులతో పూజ చేయవలసి ఉంటుంది. రుణ బాధలు ఉన్నవాళ్ళు ఆంజనేయ స్వామిని సింధూరంతో పూజ చేయవలసి ఉంటుంది. అంటే ఎదటివాడి యొక్క ఈర్ష్యకి, అసూయకి గురైన వాళ్ళు, పెద్ద పెద్ద ప్రాజెక్టులు పెట్టుకొని వాటిని పూర్తి చేయాలనుకున్నవారు ఆంజనేయ స్వామికి వడమాల సమర్పించడం ద్వారా, అలాగే శత్రుబాధలు పోవాలనుకున్నవారు ఆంజనేయ స్వామికి నిమ్మకాయల దండ, సంతానం కావాలనుకున్నవారు ఆంజనేయ స్వామికి వడమాల, ఈ విధంగా ప్రతిదానికి కూడా ఈ స్వామివారి దగ్గర పరిహారాలు ఉన్నాయి. అవి నమ్మకంతో చేయవలసి ఉంటుంది, మన శక్తి కొలది చేయవలసి ఉంటుంది. అంటే శక్తి కొలది అన్నప్పుడు ఎలా ఉంటుందంటే ఏదో చిన్న విద్యార్థి ఉన్నాడు, చాలా పేద కుటుంబం, వాడు ఏదో కొద్దిగా ఒక 21 తమలపాకులతో పూజ అయినా సరిపోతుంది. మనం బాగా ధనవంతులం, నెలకు 3-4 లక్షలు సంపాదిస్తాం అనుకున్న వాళ్ళు వాడు 108 తమలపాకులు కాకుండా ఒక తమలపాకుల బుట్ట, దాంతో అభిషేకం చేయడం వల్ల, అంటే వాళ్ళ శక్తి కొలది చేయడం అంటే ఇదే అర్థం అన్నమాట. దానివల్ల అలా చేయాలి తప్ప అది మనం ఒకరితో పోల్చుకోకుండా మన శక్తి ఎంతవరకు అనుకరిస్తుందో మనస్ఫూర్తిగా ఏదైనా ఇటువంటి పరిహారం మీరు చేయడం వల్ల శీఘ్రంగా మీకు స్వామి యొక్క అనుగ్రహం లభించే అవకాశం ఉంది. బట్ ఏదైనా భూమి దక్కాలంటే ఆంజనేయ స్వామి అనుగ్రహం తప్పనిసరిగా ఉండాలి. కాబట్టి సాధ్యమైనంత వరకు ఈ భూమి కావాలనుకున్న వాళ్ళు ఆంజనేయ స్వామిని పూజించుకోవడం, కుజగ్రహ అనుగ్రహం కోసం మంగళవారం నియమంగా ఉంటూ, మరి ఈ మధ్యకాలంలో వస్తున్నటువంటి ఈ కరుంగలి మాల ధరించడం వల్ల కానీ, 3 ముఖాల రుద్రాక్ష ధరించడం వల్ల కానీ, లేదంటే ఈ పగడం, మంచి జాతి పగడం దొరికినప్పుడు దాన్ని ఉంగరంగా ధరించడం వల్ల కానీ, లేదా ఇవన్నీ కానప్పుడు కాపర్తో తయారు చేసినటువంటి కడియం కానీ, ఉంగరం కానీ ధరించడం వల్ల, రాగి గ్లాసులో వాటర్ తాగడం వల్ల, రాగి పాత్రలు ఉపయోగించడం వల్ల కూడా కుజగ్రహ అనుగ్రహం ఉంది. కుజగ్రహం అనుగ్రహం ఉన్నవాడికి రుణాలు అయితే ఉండవు. స్వస్తి.